వెల్కమ్ టు అవర్ ఛానల్. పొద్దున్నేమో మ్యాక్సీ గాని వేసుకుని వాకింగ్ బయలుదేరిపోయా. అయితే లాస్ట్ టైం వీడియో చేశాను నేను, మనం మెడిసిన్ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అని చెప్పనమాట. దానికి కంటిన్యూటీ వీడియో, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అప్పటికి ఇప్పటికీ ఈ డాగ్ ఎంత చేంజ్ నుంచి వచ్చిందో కూడా మీరు చూస్తే అర్థమవుతుంది. దీనికి మెడిసిన్ కొనుక్కెళ్ళి ఇవ్వటం వరకే నా పని. ఆ తర్వాత దీనికి మెడిసిన్ ఇవ్వటం, దీనికి ఫుడ్ అంతా మా పెద్దమ్మే చూసుకుంటుంది. ప్యూర్ పెట్ లవర్ అంటే ఎలా ఉంటారో మా పెద్దమ్మ వస్తేనే అర్థమైంది అనమాట. సో తను నన్ను వీడియో తీయమాకరని చెప్పింది, కానీ అప్పటికే నేను వీడియో తీసాను. సో ఇది కట్ చేయడం ఎందుకు అని చెప్పి అలా చేశాను. మీకు చూపిస్తున్న ట్యాబ్లెటే. సో తనకి కోడిగుడ్లు తీసుకొచ్చి వండి దానికి రెగ్యులర్గా డే బై డే టైం టు టైం ట్యాబ్లెట్ అయితే మా పెద్దమ్మ ఇస్తుంది. అండ్ ప్యూర్ పెట్ లవర్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందరూ ఏదో బిస్కెట్లు వేసి లేకపోతే ఇదేసి అదేసి అన్ని బాగున్న కుక్కల్ని హడావుడి చేయడం తప్పించి ఏమీ లేదు. అండ్ ఇలాంటి డాగ్స్ని చూడండి, మేము పెద్దమ్మ డైరెక్ట్ చేతితో పట్టేసుకుంటుంది దాన్ని. అండ్ ట్యాబ్లెట్ కూడా ఇప్పుడంటే అన్నంలో పెట్టేసింది. ఒక టైంలో తను డైరెక్ట్గా నోట్లో వేసేసింది ట్యాబ్లెట్, దాన్ని నోరు తెరిచి. మా పెద్దమ్మని చూస్తేనే అర్థమైంది ఒక ప్యూర్ పెట్ లవర్ ఎలా ఉంటారో అనేది మా పెద్దమ్మని చూస్తేనే అర్థమవుతుంది. సో ఇది ఎటువంటి నేను సింపతి కోసం లేకపోతే ఇంకో దానికోసం చేస్తున్న వీడియో కాదు. నాకు ఎప్పటి నుంచో అందరూ డాగ్స్కి ఫుడ్ పెడతారు. నేను ఇలా డాగ్స్కి మెడిసిన్ అనేది ఇవ్వాలి అనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న ఒక కోరిక అనమాట. కానీ ఇది నా ఒక్కడి వల్ల కాదు. సో మీ సిచ్యువేషన్లో, ఇలాంటి సిచ్యువేషన్లో ఏదన్నా మీ ఏరియాలో డాగ్స్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి. నాకు తెలిసినంతవరకు నేను మెడిసిన్ అనేది చెప్తాను, ఎలా ఇవ్వాలి, ఏ మెడిసిన్ వాడాలనేది చెప్తాను. కొంతవరకన్నా వీటికి ఎలాంటి ఇన్ఫెక్షన్ నుంచి రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతాము. మనం ఎంతవరకు చేయగలమో తెలియదు, బట్ ఎంతో కొంత మన ప్రయత్నం అయితే మనం చేయగలుగుతాం. అలానే నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళు నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ సో మచ్.